ఆ బోర్డులో ఎంత డిస్ప్లే చేసింటే అంత అమౌంటే రాబట్టినారు తప్ప ఎక్కడే కూడా దుర్వినియోగం జరగలే. నువ్వు చేసే మోసాలు ఘటన పడతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా చూపించి ఇలాంటి మోసాల కన్నందుకు అబద్ధాలకు డైవర్షన్లకు పాల్పడుతూ ఉన్నావు. చెప్పావు నువ్వు ఉచిత కరెంట్ అని. పదాంపండి అందరం విలేకరులు వేసుకొని నేను కూడా కథల్లో వస్తా. ఇన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఏ బిల్డింగ్ దగ్గరికైనా పదాం, ఆ ఓనర్ని అడుగుదాం. ఒక తట్టడి ఇసుకేమన్నా, ఒక గంప, ఒక గోళం ఇసుకేమన్నా ఈ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందేమో కనుక్కుందాం పదాన్ని. కొన్ని చోట్ల గత ప్రభుత్వం కంటే అధికంగా, కొన్ని చోట్ల గత ప్రభుత్వంలో ఇస్తున్న ఇసుకకు తక్కువ లేకుండా రేటుతో ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉచితంగా ఇసుక నాకు అర్థం కావటం లేదు. నీ దెబ్బకు, నువ్వు చేస్తున్న నీ పాలన చేతగాని పాలనకి ఈ పొద్దున ప్రతి వ్యవస్థ కుంటుపడిపోయింది. నీ దెబ్బకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నువ్వు ఎక్కడ అమ్మఒడి ఇవ్వలేకపోయినావు. ప్రజలు పాపం నువ్వు అమ్మఒడి ఇద్దరికి ముగ్గురికి ఇస్తామని చెప్పి ఆశతో ఒకరినైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుందామని చెప్పి వాళ్ళని తీసుకుపోయి నువ్వు డబ్బు వస్తే ఆ బిడ్డనైనా బాగా చదివించుకుందామని చెప్పి పోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే నువ్వు అమ్మఒడి ఇక వాళ్ళు డబ్బులు కట్టలేక అట్లా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నువ్వు చేసే ప్రతి పనికి ఏ వ్యవస్థ బాగుందో చెప్పండి. మీరు ఇసుకలు కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, లాస్ట్కి రియల్ ఎస్టేట్ రంగం కదిరిలో ఎవరైనా ఒక్కడైనా ఒక సెంటు భూమి కొనే పరిస్థితి కానీ, అమ్మే పరిస్థితి కానీ ఉందా? ఇంతకంటే దౌర్జన్యము ఎక్కడైనా ఉందా? కదిరిలో పోయి అడగండి. రియల్ ఎస్టేట్ కుదేలేదు, ఆ వ్యవస్థ కన్స్యూమర్లో కనపడటం లేదు కూడా. మీరు వచ్చిన తర్వాత పంటలు సక్రమంగా పండలే. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడా లేవు. నేను పల్లెల్లో అడుగుతూ ఉంటా పోయినప్పుడల్లా, ఏం పరిస్థితి అంటే పంట కాస్త కూస్తో పండిందన్నా, ఇంట్లో 150 మూటలు శనక్కాయలు నెట్టేసినాము, బియ్యం ప్యాకెట్లు 100 మూటలు నెట్టేసినాము. చూస్తే మినిమం సపోర్టివ్ ప్రైస్ చాలా వరస్ట్గా ఉంది, రేట్లు లేక ఆ లోపల పెట్టుకున్నామన్నా అవి కూడా పురుగు పడుతున్నాయి, డీకలర్ అవుతున్నాయి, రేట్లు పడిపోయినాయని చెప్పే కార్యక్రమం. ఏదే కానీ వ్యవస్థలో ఏది నువ్వు వచ్చిన తర్వాత ఫలాన్ని బాగుందని చెప్పడానికి ఏది లేదు. రైతులకు సంబంధించిన ఇన్పుట్ కంటే రైతులకు సంబంధించిన పండిన ధాన్యానికి సరైన ప్రైస్ రాక, వాళ్ళు పంటలు సరిగ్గా పండక, మా కెనాళ్ళకి ఎక్కడే కానీ నువ్వు నీళ్లు వదలక, ఉన్న కెనాల్లో పడి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు ఎక్కడైనా ఇంకిపోయి మా చెరువులకో లేకపోతే మా బోర్లకో రీఛార్జ్ అవుతున్న బోర్లు కూడా రీఛార్జ్ కానికుండా ఉండే దానికోసం మళ్ళా కాలువలకి మీకు పర్సంటేజ్ల కోసం లోన్ అయ్యి ఆ కాలువలకు లైనింగ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టావు. కాలువలకి నువ్వు లైనింగ్ చేయకపోతే నీళ్లు పర్కులేట్ అయ్యి మా బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలన్నా పెట్టుకుంటున్నాం. ఈ బుద్ధి మీరు కమిషన్లు దండుకునే దానికోసం కాలువ ఎంత దూరం ఉందో చిన్నెస్ఎస్ కెనాల్ అంత దూరం కూడా నువ్వు లైనింగ్ చేసే కార్యక్రమం. మా చెరువులకి ఎక్కడా నీళ్ళు వదులుకోకుండా లాస్ట్కు కుప్పానికి, పుంగనూరుకి నీళ్ళు తీసిపోయేదానికి ప్లాన్ చేస్తున్నావు తప్ప మా కదిరి ప్రాంత ప్రజలకి అన్యాయం చేసేదానికి ఆలోచిస్తున్నావు తప్ప న్యాయం చేయాలనే ఆలోచన నీకు ఎక్కడా లేదు కూడా. నల్లజెరువు మండలం ఉప్పార్లపల్లికి సంబంధించినటువంటి రేష్విత అనే అమ్మాయి, అది తెలిసి 10వ తరగతి పరీక్షలు కూడా రాసింది, మంచి మార్కులు కూడా వచ్చాయి. అమ్మాయికి దాదాపు 500 పైచీలకు మార్కులు కూడా వచ్చాయి. అమ్మాయికి కంటి సమస్యతో నా దగ్గరికి అప్రోచ్ అయితే ఎగ్జామ్స్ అయిపోతేనే నేను బాగా చదువుకుంటున్నాను, నాకు 8వ తరగతి నుండి కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, బోర్డు మీద రాసిన అక్షరాలు కూడా సరిగ్గా కనపడటం లేదు నన్ను అప్రోచ్ అయితే కడపలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో చెక్ చేస్తే వాళ్ళన్నీ చెక్ చేసి కొద్దిగా క్రిటికల్గా ఉంది, హైదరాబాద్ పంపిద్దామని చెప్పి హైదరాబాద్ పంపించి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో చెక్ చేశారు. అమ్మాయికి కన్ను, నల్ల కన్ను గుడ్డు మీద పొరలు చాలా పలసగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఓ 6 months టైం కావాలని అడిగారు. అంతలోపలనే పాప తల్లిదండ్రులు తమిళనాడులో పోయి మాట్లాడుకుని వచ్చి, సార్ డబ్బులు రెడీగా ఖర్చు అవుతాయి, మాకేమైనా సాయం చేయండి అన్నప్పుడు చేస్తాంలేమో ఇబ్బంది లేదు అని చెప్పాం. అంతలోపలనే మన సాక్షి పేపర్లో కూడా నిన్న వచ్చింది, ఆ అమ్మాయి పేదరికంలో ఉంది, సాయం చేయాలని. వెనకబడి మా అభిప్రాయాన్ని వెనకబడి సాక్షి పేపర్కి తెలియజేశాం, ఎంత ఖర్చైనా మనం భరిస్తాంలే అని చెప్పి. ఈ లోపల ఇంకొక అప్రోచ్ వచ్చి మా బంధువు, నా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ముందుకు వచ్చి, నేను టేకప్ చేస్తాను, పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి, పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఆ టేకప్ చేశాను. సంతోషం. ప్రజలను ఆదుకునే దాంట్లో, ఇబ్బందులు ఉండే వాళ్ళని ఆదుకునే దాంట్లో ముందుకు వచ్చేందుకు ఆ శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తెలియజేయాలని ఆయనకు చెప్తూ, ఈ సమస్య పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్న చూసింటారు మెయిన్ పేపర్లో,